వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. అక్కినేని నాగచైతన్య సమాంత జంటగా నటించిన సినిమా మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షైన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కింది. పెళ్లైన తర్వాత చేతు సమాంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో మజిలీపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా రేపు రిలీజ్ అవ్వడానికి ముందుగా యుఎస్ ప్రీమియర్ల రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. కథా కథనం విశ్లేషణ. చేతు సమాంత ఏం మాయ చేసావే సినిమాతో పరిచయమైన ఈ జంట ఆటోనగర్ సూర్య మనం సినిమాలతో ఈ బంధం పెళ్లి వరకు వెళ్ళింది. గత ఏడాది పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. 3 నెలల విరామం తర్వాత ఈ జంట మళ్లీ సినిమాలో నటించడం మొదలుపెట్టారు. సమాంత నటించిన మహానటి, రంగస్థలం, అభిమన్యుడు సూపర్ హిట్ గా నిలిచాయి. తెలుగు, తమిళ భాషల్లో సమాంత విరామం లేకుండా నటిస్తున్నారు. నాగచైతన్య నటించిన సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు సినిమాలు 2 నిరాశపరిచాయి. కాగా చేతు సమాంత పెళ్లి తర్వాత వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమా తప్పకుండా హిట్ కావాలని ఈ జంట కోరుకుంటోంది. అంతేకాదు తిరుమల వెంకటేశ్వర స్వామిని కాలినడకన వెళ్లి దర్శించుకుంది సమాంత. ప్రేమ, పెళ్లి, ఆశయం అనే 3 బలమైన కోణాల్లో ఈ సినిమా కథ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యుఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇంకా కథలోకి వెళ్తే నాగచైతన్య ఒక మంచి క్రికెటర్ కావాలనుకునే ఒక కుర్రాడు. అతని లైఫ్ దివ్యాంశ కౌశిక్ మీదకి క్రాస్ అవుతుంది. తనతో ప్రేమలో పడతాడు నాగచైతన్య. ఇంకా ఇద్దరు చాలా దగ్గరవుతారు. అనుకోకుండా దివ్యాంశ కౌశిక్ దూరం అవుతుంది. దీంతో నాగచైతన్య తాగుడికి బానిస అవుతాడు. అలా ఉన్న టైంలో నాగచైతన్యకు పెళ్లి అవుతుంది. ఇంకా తన లైఫ్ లోకి సమాంత ఎంట్రీ ఇస్తుంది. నాగచైతన్య మాత్రం సమాంతను దూరం పెడతాడు. సమాంతకు నాగచైతన్య అంటే చాలా ఇష్టం. అసలు దివ్యాంశ కౌశిక్ ఏమైపోయింది? సమాంతకు చేతుకు మధ్య ప్రేమ చిగురించిందా లేదా సమాంత ప్రేమను నాగచైతన్య అర్థం చేసుకున్నాడా అనేది వెండితెర మీద చూడాల్సిందే. సినిమాలో నాగచైతన్య సమాంత నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ముఖ్యంగా భార్యగా సమాంత నటన థియేటర్లో ఉన్న ప్రతి భర్తను కదిలిస్తుంది. భర్త కోసమే తాపత్రయపడే భార్యగా సమాంత అద్భుతంగా నటించిందనే చెప్పాలి. ఇక 19 ఏళ్ల యువకుడిగా 34 ఏళ్ల భర్తగా నాగచైతన్య నటన కెరియర్ లోనే ది బెస్ట్ అంటున్నారు. క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలమని తెలుస్తోంది. క్లైమాక్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ థియేటర్ నుంచి బరువెక్కిన గుండెలతో బయటకి వస్తారనే చెప్పాలి. ఇక భర్తలైతే తమ భార్యల గురించే ఆలోచిస్తూ థియేటర్ నుంచి బయటకు వస్తారు అనడంలో సందేహం లేదు. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే చక్కగా ఉంది. శివ నిర్వాణ నిన్ను కోరితో మంచి హిట్ కొట్టి లాంగ్ గ్యాప్ తో మరో చక్కటి లవ్ స్టోరీతో వచ్చాడు అనడంలో సందేహం లేదు. ఇంకా సినిమాకి మేజర్ హైలైట్ గా మ్యూజిక్ అనే చెప్పుకోవాలి. గోపి సుందర్ చాలా చక్కటి ఫ్రెష్ ఫీల్ తో సాంగ్స్ ని కంపోజ్ చేశాడనిపిస్తోంది. ప్రతి సాంగ్ మనకి గుర్తుండిపోయేలా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇంకా ఓవరాల్ గా పెళ్లి తర్వాత మజిలీ సినిమా చేతు శామ్లకి ఒక గొప్ప సినిమాగా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాకి మా యోయో టీవీ ఇస్తున్న రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. చూసారు కదండి, ఇది మజిలీ మూవీ యుఎస్ ప్రీమియర్ రివ్యూ. మరో వారం మరో మూవీ రివ్యూతో మీ ముందుంటాను. Until then, you guys take care, keep smiling, keep watching Yoyo TV. This is Shravanti signing off. Bye-bye. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.